గ్రీన్కో ఎన్నికల బాండ్ల అంశంపై కేటీఆర్ స్పందించారు. గ్రీన్కో 2022లో బాండ్లు ఇచ్చింది, రేస్ జరిగింది 2023లో అన్నారు. కాంగ్రెస్ బీజేపీకి కూడా గ్రీన్కో బాండ్లు ఇచ్చిందన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కారణంగా గ్రీన్కో నష్టపోయిందని తెలిపారు. పార్లమెంట్ ఆమోదించిన బాండ్లు అవినీతి ఎలా అవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన బాండ్లపై చర్చకు సిద్ధమన్నారు. అటు కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ పై ఏసీబీ సంతృప్తి చెందలేదు. సాయంత్రం లోపు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రీన్కో ఎన్నికల బాండ్ల అంశంపై కేటీఆర్ స్పందించారు. గ్రీన్కో 2022లో బాండ్లు ఇచ్చింది, రేస్ జరిగింది 2023లో అన్నారు. కాంగ్రెస్ బీజేపీకి కూడా గ్రీన్కో బాండ్లు ఇచ్చిందన్నారు. అలాగే ఫార్ములా ఈ కార్ రేసు కారణంగా గ్రీన్కో నష్టపోయిందని తెలిపారు. పార్లమెంట్ ఆమోదించిన బాండ్లు అవినీతి ఎలా అవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన బాండ్లపై చర్చకు సిద్ధమన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఒకవైపు బీఆర్ఎస్ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఏసీబీ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఈ బాండ్ల అంశానికి సంబంధించి కేటీఆర్ స్పందించారు కదా, అన్ని పార్టీలకు సంబంధించి వచ్చిన బాండ్లపైన కూడా చర్చకు సిద్ధమంటూ ప్రకటన చేశారు. ఏంటి వివరాలు ఏమన్నారు? మొత్తంగా ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఎలాంటి అవినీతి జరగలేదనేది మొదటి నుంచి కేటీఆర్ చాలా గట్టిగా చెప్తూ వస్తున్నారు. ఒక రూపాయి లబ్ధి కూడా తాను కానీ తమ పార్టీ కానీ పొందలేదు. ఏదైతే ఫార్ములాకు సంబంధించి డబ్బులు చెల్లించిన మాట వాస్తవమే, కానీ తిరిగి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయనేది కూడా విచారణలో తేల్చుకోమంటూ కూడా ఆయన పదే అనేక సార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఎక్కడ అవినీతి జరగలేదని చెప్పారు. అయితే ఈరోజు ఉదయం ప్రభుత్వం అనూహ్యంగా ఎలక్టోరల్ బాండ్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి సుమారు 41 కోట్ల రూపాయలు వచ్చినట్టు ఒక నివేదికను విడుదల చేసిన నేపథ్యంలో దాని మీద కేటీఆర్ స్పందించారు. కాసేపటి క్రితమే ఆయన స్పందించారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో 2022లో తమ పార్టీకి గ్రీన్కో అనే కంపెనీ ద్వారా, ఏదైతే గ్రీన్కో అనే కంపెనీ హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్కి సంబంధించి గ్రీన్కో కంపెనీనే పెట్టుబడులు పెట్టింది, అంటే వాస్తవానికి స్పాన్సర్షిప్గా వ్యవహరించింది. సో ఆ కంపెనీ నుంచి తమకు ఎలక్టోరల్ బాండ్లు వచ్చిన మాట వాస్తవమే, కానీ అవి 2022లో వచ్చినాయి. కానీ ఈ రేసు జరిగింది 2023లో అనేది కేటీఆర్ మాటగా ఉంది. ఇంకొక మాట కూడా కేటీఆర్ చెప్పారు. ఒక బీఆర్ఎస్ పార్టీకే కాదు, అటు బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు కూడా దేశవ్యాప్తంగా అనేక కంపెనీలకు ఎలక్టోరల్ బాండ్లు, అంటే చందాలు, ఎన్నికల రాజకీయ పార్టీలకు చందాలు ఇవ్వడం అనేది పార్లమెంటే ఎలక్టోరల్ బాండ్లను ఆమోదించినప్పుడు అది అవినీతి ఎలా అవుతుంది అనేది కేటీఆర్ ప్రశ్నగా ఉంది. ఇంకొక వైపు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర ప్రాంతీయ పార్టీలు అనేకం ఈ దేశంలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అనేక ప్రైవేట్ సంస్థలు కావచ్చు, వాటి అనుబంధ సంస్థలు కావచ్చు, అనేక రకాలుగా ఎలక్టోరల్ బాండ్ రూపంలో చందాలు ఇస్తే వాటి మీద చర్చకు తాము సిద్ధం, దీనిలో ఎలాంటి అవినీతి జరగలేదంటూ కూడా కేటీఆర్ కాసేపు క్రితమే ఈ కామెంట్స్ చేసిన పరిస్థితి. ఇంకొక వైపు ఈరోజు ఉదయం ఆయన ఏసీబీ ఆఫీస్కి వెళ్ళటం, తిరిగి మళ్ళీ ఏదైతే అడ్వకేట్ను అనుమతించకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చేశారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఖచ్చితంగా అడ్వకేట్ ఉంటేనే తాను విచారణకు హాజరవుతాననేది ఆయన చెప్తున్న మాట. అందులో భాగంగానే ఆయన హైకోర్టులో కూడా ఒక పిటిషన్ కూడా వేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అడ్వకేట్ లేకుండా తన ఎట్టి పరిస్థితుల్లో రేపు కూడా వాస్తవానికి జనవరి 7వ తేదీన, అంటే రేపటి నాడు కూడా కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి ఈడీ అంతకుముందు ఏదైతే హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా, మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్, అప్పటి మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి అరవింద్ కుమార్ కావచ్చు, రావాల్సిందిగా జనవరి 2, 3వ తారీఖులో వాళ్ళిద్దరు కూడా హాజరు కాలేదు. అయితే రేపు కేటీఆర్ హాజరు అవుతారా లేదనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. దానికి సంబంధించిన వ్యవహారం అంతా తన అడ్వకేట్స్ చూసుకుంటారు. ఖచ్చితంగా అడ్వకేట్ను అనుమతిస్తేనే తాను విచారణకు హాజరవుతాననేది కేటీఆర్ చెప్పిన మాట. ఇక ఈ ఫార్ములా ఈ రేసుకి సంబంధించి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఒకటే చెప్తూ వస్తున్నారు. 55 కోట్ల రూపాయలను తాము చెల్లించిన మాట వాస్తవమే. అయితే అవన్నీ కూడా అప్పుడు కేబినెట్ నిర్ణయాలు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా చెల్లించిన నేపథ్యంలో కేసు నమోదైంది. సో ఇప్పుడు వాళ్ళు ఈ రేస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాము, 600 కోట్ల రూపాయలు లాభాలు సమకూరాయి,
దానివల్ల హైదరాబాద్ బ్రాండ్ నేమ్ ఏదైతే ఇమేజ్ పెరిగింది అనేది కేటీఆర్ చెప్తున్నమాట. ఇక ప్రభుత్వం ఈరోజు విడుదల చేసిన ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో కొంత బీఆర్ఎస్ పార్టీ ఎలా సర్ది చెప్తుంది అంటే వాస్తవానికి అనేక మంది సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనేక మంది నిన్న ఈరోజు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈ ఎలక్ట్రల్ బాండ్ విషయంలో ఎక్కడ కూడా ఎవరు స్పందించలేదు. కాసేపు క్రితం కేటీఆర్ స్పందించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ బాండ్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం మీడియా చిట్ చాట్లో భాగంగా అంటే మీడియా ప్రతినిధులు కేటీఆర్ను ప్రశ్నించిన సందర్భంగా ఆయన చెప్పిన మాట ఎలక్ట్రల్ బాండ్ విషయంలో అది అవినీతి ఏం కాదు, ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చినట్టే తమకు కూడా వచ్చిన మాట వాస్తవం అనేది చెప్పారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఒక అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. అయితే ఆ ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చింది గ్రీన్కో కంపెనీ అనేది ఏదైతే స్పాన్సర్షిప్గా వ్యవహరించింది దాదాపు 100 కోట్ల రూపాయలు నష్టపోయింది ఆ కంపెనీ అనేది కేటీఆర్ స్వయంగా అనేక వేదికల మీద ప్రెస్ మీట్లో కూడా గతంలో కూడా చెప్పిన పరిస్థితి. సో ఆ కంపెనీకి సంబంధించిన అనుబంధ సంస్థలు కావచ్చు ఈ ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేశాయి కాబట్టి ఇప్పుడు ఈ అంశం ఎటు టర్న్ తీసుకుంటుంది అనేది కూడా కొంత రాజకీయంగా ఆసక్తిగా మారింది. వాస్తవానికి కేటీఆర్ అయితే ఒకటే ఆరోపిస్తూ వస్తున్నారు, ప్రభుత్వం అంటే రాజకీయంగా కక్ష సాధింపులో భాగంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కేసుగానే తను చెప్తూ వస్తున్నాడు. కానీ అటు అధికార కాంగ్రెస్ మాత్రం ఒకవేళ కేసులో పస లేకుంటే బలం లేకుంటే కేటీఆర్ ఎందుకు విచారణకు హాజరు కావడానికి భయపడుతున్నాడు అనేది అటు అధికార కాంగ్రెస్